నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో పోకో C85 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ ఏంది, స్పెసిఫికేషన్స్ ఏందని ఈ వీడియో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చి మంచి అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే పక్కా చేయండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు పోకో వాళ్ళ వెబ్సైట్ ఉంది. ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చండి. ఇక్కడ స్టార్టింగే మెన్షన్ చేసి ఫ్లిప్కార్ట్ వాళ్ళ లోగో ఉంది ఆ మూలకి. అండ్ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే అఫీషియల్ వీళ్ళ వెబ్సైట్ ఇండియన్ వెబ్సైట్లో స్పెసిఫిక్ చెప్పుకోవాలంటే ఇండియన్ వెబ్సైట్లో ఈ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేసలేరు. అండ్ లాంచ్ అయ్యి 9th డిసెంబర్కి లాంచ్ అయిపోయింది. ఇలా 17th డిసెంబర్ నేను రికార్డింగ్ చేసే టైంకి సేల్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. సో కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. హైలైట్ చూపించేస్తాను. సో హైలైట్ ఏంది 6000 mAh బ్యాటరీ, 30 hours ఫాస్ట్ ఛార్జింగ్, 10 hours రివర్స్ ఛార్జింగ్ ఉంది. 6000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది ఛార్జర్ అదే. అండ్ ఇక్కడ 10 hours రివర్స్ ఛార్జింగ్ ఉంది. ఇన్ హ్యాండ్ కర్వ్డ్ బ్యాక్ డిజైన్తో పాటు కూడా వస్తుంది. 7.9 థిక్నెస్, స్లిమ్ బాడీ. ఇక్కడ సిమ్ స్లాట్ ఉంది. 3 కలర్స్ వస్తున్నాయి. పర్పుల్, గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ వస్తున్నాయి. 6.9 ఇంచ్ డిస్ప్లే, 120 రిఫ్రెష్ రేట్ అండ్ బిల్ట్ ఇన్ ఫర్ కంఫర్ట్ అనేసి అయితే పెట్టిర్రు. ఇంకేమో మిరర్ ఎల్సీ 6300 ప్రాసెసర్ అండ్ 60 GB దాకా ర్యామ్ చేసుకో వర్చువల్ ర్యామ్ వస్తుంది. 50 మెగాపిక్సెల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా వస్తుంది. డ్యూయల్ మోడ్స్ వస్తున్నాయి. ఫ్రంట్ కెమెరా వస్తుంది 8 మెగాపిక్సెల్ది. 2 గ్యారంటీ ఓఎస్ అప్డేట్స్ అండ్ 2 years ఆఫ్ ఓఎస్ అప్డేట్స్, 4 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ వస్తున్నాయి. ఫ్లారెంట్ వితౌట్ ఫియర్ IP64 రేటింగ్తో పాటు వస్తుంది. సో ఇవి హైలైట్స్, ఇవే హైలైట్స్ ఉన్నాయి అంతే. స్పెసిఫికేషన్కి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. సో దీనివల్ల ప్రాబ్లమ్ ఏమొస్తుందంటే డైరెక్ట్ ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి స్పెసిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడాల్సి వస్తుంది అన్నమాట. ఒక స్మార్ట్ ఫోన్ ఇంకా ప్రైస్ 12,000 ఉంది. యాక్చువల్లీ ఇన్ఫర్మేషన్ ఇచ్చింటే బాగుండేది అనిపించింది నాకు. అండ్ ఇక్కడ ఇన్ హ్యాండ్ ఫీల్ ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ బటన్స్ గురించి చూసుకుంటే ఆబ్వియస్లీ ఫింగర్ ప్రింట్ సెన్సార్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కీస్ అండ్ రైట్ సైడ్ వచ్చేసరికి సిమ్ స్లాట్తో పాటు వస్తుంది. కింద బాటంలో చూసుకుంటే అది ఇక్కడ మైక్ అయితే ఇక్కడ కనిపించలేదు. పైన మైక్ ఏం లేదు. ఒక సింగిల్ మైక్ కింద ఉంది. టైప్ సి పోర్ట్, డౌన్లోడ్ స్పీకర్స్, 3.1 జాక్తో పాటు కూడా వస్తుంది. ఓకేనా. అండ్ ఆఫర్స్ ఏమైనా ఉన్నాయంటే ఇక్కడ ఆఫర్స్ ఉన్నాయి. కానీ ఏవి అవైలబుల్ అయితే తెలియదు. ఒకసారి ఆఫర్స్ అయితే ట్రై చేయండి. బేస్ వేరియంటే 4GB ర్యామ్, 64GB 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 12,000 ఉంది. 6GB ర్యామ్ వేరియంట్ వచ్చేసరికి అయితే మీకు 13,000కి వస్తుంది. అండ్ 8GB ర్యామ్ వేరియంట్ వచ్చేసరికి 14,500కి వస్తుంది. సో ఆఫర్స్ అప్లై చేస్తే గిట్లా బెటర్ గో ఫర్ 6GB ర్యామ్ అంటాను. 6GB ర్యామ్ అండ్ 4GB ర్యామ్కి ఒక 1000 రూపీస్ డిఫరెన్స్ ఉంది కాబట్టి 1000 రూపీస్ యాడ్ చేసుకొని 6GB ర్యామ్ తీసుకోమంటాను. అండ్ ఇక్కడ మెయిన్ హైలైట్కి వచ్చేద్దాం. ఇక మనకి వేరే సపరేట్గా ఏం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మెయిన్ స్పెసిఫికేషన్ హైలైట్ చూసుకుంటే మాత్రమే నాకైతే పర్లేదు, బాగా డీసెంట్‌గానే అనిపించింది. స్పెసిఫికేషన్స్ మెయిన్ అయితే అదే 6000 mAh బ్యాటరీ, వెయిట్ ఎక్కువ ఉంది. 211 grams, 7.9 థిక్నెస్. బాక్స్‌లో ఏమొస్తుందంటే స్మార్ట్ ఫోన్, గైడ్ డాక్యుమెంట్స్, బాక్స్ యాక్సెస్ అవన్నీ కూడా వస్తున్నాయి. 6.9 ఇంచెస్ హెచ్‌డీ రెజల్యూషన్, మాల్యా గ్రాఫిక్స్ వస్తుంది. 120 రిఫ్రెష్ అడాప్టివ్ హెచ్‌డీ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. ఆండ్రాయిడ్ 15. సో వీళ్ళది ఇక్కడ ఎంత ఇచ్చారు, ఇక్కడ మనకి 2+4 ఇచ్చారు కదా. సో ఆండ్రాయిడ్ 15 అంటే 16, 17 దాకా వస్తుంది. డామెజ్ 6300 ప్రాసెసర్, అక్టోబర్ ప్రాసెసర్ వస్తుంది. 8 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అండ్ 30 fps 1080p రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ అండ్ రియర్ నుంచి, సెల్ఫీ కెమెరా నుంచి, రియర్ కెమెరా నుంచి అంతే. షామీ వాళ్ళ హైపర్ ఓఎస్ వస్తుంది. ప్రాక్సిమిటీ సెన్సార్, అమిటర్ సెన్సార్, లైట్ సెన్సార్, యాక్టివేటర్, ఈ కంపాస్తో పాటు వస్తుంది అనమాట. అండ్ IP64 వాటర్ రెసిస్టెన్స్, ట్రిపుల్ TUV ఐ ప్రొటెక్షన్తో పాటు కూడా వస్తుంది. ఓకే. ఇక్కడ మళ్ళీ బాక్స్లో కంటెంట్ ఏమొస్తున్నాయంటే స్మార్ట్ ఫోన్, గైడ్ డాక్యుమెంట్, ఛార్జింగ్ కేబుల్, ప్రొటెక్షన్ కేస్, వారంటీ గైడ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వస్తున్నాయి. ఆబ్వియస్‌గా డ్యూయల్ బ్యాండ్ ఇది వైఫై అయితే ఆబ్వియస్‌గా వస్తది. దానికి సెపరేట్‌గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పంచ్ హోల్ అది డ్యూ డ్రాప్ నాచ్ డిజైన్ అన్నమాట. ఇది పంచ్ హోల్ అని ఇక్కడ మెన్షన్ చేసిర్రు. అది పంచ్ హోల్ ఏడుందిరా? పంచ్ హోల్ డిజైనే కాదు, నాచ్ డిజైన్ ఇది. అండ్ కిందకొచ్చేసరికి అయితేనేమో 1 TB దాకా SD కార్డ్ పెట్టుకోవచ్చు. ఒకవేళ యూజ్ చేసుకోవాలంటే ఇట్లా 5Gకి సంబంధించిన బ్యాండ్‌విడ్త్ ఏం లేదు. 5G అనేసి అయితే మెన్షన్ చేసిర్రు. నెట్వర్క్స్ ఇక్కడ ప్రొవైడ్ చేసిర్రు. 4Gకి సంబంధించి బ్లూటూత్ వర్జన్ 5.4 వస్తుంది. అండ్ మోస్ట్లీ డ్యూయల్ బ్యాండ్ ఇది వైఫై అయితే వస్తది బై. సో ఇన్ కేస్ పోకో నుంచి ఒక స్మార్ట్ ఫోన్ తీసుకోవాలంటుర్రంటే ఇది కన్సిడర్ చేసుకోవచ్చు. పోకోలా మీకు పోకో C85 డీసెంట్‌గానే అనిపించింది. జస్ట్ ఏందంటే బ్యాటరీ కోసం బ్యాటరీ అండ్ తక్కువ ప్రైస్ కోసం 10,000 12,000 మధ్యలో వస్తుందంటే తీసుకోండి అనేసి అయితే ఒక అడ్వైజ్. తక్కువలో కావాలంటే C85 తీసుకోమనేసి అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తాను. అంతే, ఇంకేం లేదు. సో ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ విన్నారు. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్, డౌట్స్, క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.